పక్షము, ప్రమోదము మోదము ఎక్కువైనప్పుడు కలిగేది ఉత్తర పక్షము, ఆనందము అన్నింటికన్నా మించినది, ఇది ఆత్మ అని చెప్పబడింది. ఇక్కడ చివర్లో చెప్పినటువంటి ఈ ఆనందానికి మించినటువంటిది ఏదీ లేదు. అదే పరమాత్మ స్వరూపము. ఆనందమే పరమాత్మ స్వరూపము. బ్రహ్మ విషయంలో ఆనందమయుడు అనేటటువంటి శబ్దం వాడకూడదు. బ్రహ్మ ఆనందము అనేటటువంటి వికారం కలిగిన వాడు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆనందమయుడు బ్రహ్మ కాదు అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఇది సరైంది కాదు. ఎందుకని అంటే మానుషానందం నుంచి వరుసగా బ్రహ్మానందం వరకు ఉన్నటువంటి ఆనందం యొక్క రకాలు అన్ని కూడా చెప్పారు. వివిధమైనటువంటి ఆనందాలని ఇక్కడ వివరించారు. అంతేకాని ఆనందము అనేది బ్రహ్మకు వికారం కాదు, బ్రహ్మ నిర్వికల్పుడు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి ఆనందానికి హేతువు బ్రహ్మ. కాబట్టి ఆనందమయుడు అంటే సాక్షాత్తు పరబ్రహ్మే తప్పించి ఇంకా ఏదీ కూడా కాదు. ఆనందమయుడు అనేటటువంటి శబ్దానికి అర్థం పరబ్రహ్మ కన్నా ఇతరులు ఎవ్వరూ లేరు. ఆనందమయుడు అంటే పరబ్రహ్మే. సృష్టి ప్రారంభానికి ముందు పరమాత్మ సృష్టి చెయ్యాలి అని కోరుకున్నాడు. ఈ రకంగా కోరటము అనే ధర్మం జీవుడికి వర్తించదు, అది బ్రహ్మకే వర్తిస్తుంది. ఏది సృష్టి చెయ్యాలి అని కోరటము అనేటటువంటి ధర్మం పరబ్రహ్మకే వర్తిస్తుంది, అంతేగాని జీవుడికి మాత్రం వర్తించదు. ఆ బ్రహ్మ సృష్టి జరక్క ముందు ఉన్నటువంటి పరబ్రహ్మ ఏ పరబ్రహ్మ అయితే ఈ చరాచర జగత్తును సృష్టించాలి అని కోరుకున్నాడో అతడు ఆనందమయుడు. జీవాత్మకు పరమాత్మకు భేదం చెప్పడం వల్ల కూడా జీవుడు ఆనందమయుడు కాదు అని తెలుస్తూ ఉన్నది. వాస్తవంగా గనక మనం చూసినట్లయితే జీవాత్మ పరమాత్మ ఈ రెండింటికి భేదం లేదు. కానీ యథార్థం తెలియక అజ్ఞానంతో ఈ రెండింటి మధ్యన కూడా తేడా ఉన్నది అని అనుకుంటూ ఉన్నారు. ముండకోపనిషత్తులో ఏ విషయమే వివరించారు చూడండి. గతంలో చెప్పుకున్నాం. ఒక చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. వాటిలో ఒకటి కర్మ ఫలాలు అనుభవిస్తూ ఉన్నది, రెండోది ఊరికే చూస్తూ కూర్చో ఉన్నది. కర్మ ఫలాలు అనుభవించేది జీవాత్మ, చూస్తూ కూర్చొని ఉన్నటువంటిది పరమాత్మ. ఇవే జీవాత్మ పరమాత్మలు. ఈ రెండు ఒక్కటే. అజ్ఞానం వల్ల ఈ రెండింటికి మధ్య తేడా ఉన్నది మనం అనుకుంటూ ఉన్నామంటే. పరమేశ్వరుడు లోకాలను ప్రాణులను అన్నింటినీ సృష్టించిన తర్వాత బ్రహ్మరంధ్రం గుండా ఈ ప్రాణుల యొక్క శరీరంలోకి ప్రవేశించి నవరంధ్రాలతో కూడినటువంటి ఈ పట్టణంలో ఉంటూ ఈ ఇంద్రియాలతో అన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ బయటికి పోయేటటువంటి మార్గం తెలియక పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అతడు ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ శరీరానికి ఉన్నటువంటి బంధనాలన్నీ తనవే అనుకుంటాడు. అతడు జీవాత్మ. ఈ జీవాత్మ గనక వచ్చిన త్రోవనే అంటే బ్రహ్మనందం ద్వారానే గనక బయటికి వెళ్ళగలిగినట్లయితే ఈ జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. అంతవరకు అజ్ఞానంతో తాను వేరు, ఆ పరబ్రహ్మ వేరు అని చెప్పి భావిస్తాడు. అంతేకాని నిజానికి ఆ రెండు వేరు కాదు, అవి రెండు ఒక్కటే. అజ్ఞాని అయినటువంటి వాడికి జ్ఞాన సముపార్జన జరిగిన తరువాత అతని ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. పరమాత్మ యందు తాదాత్మ్యం కలిగినటువంటి వాడికి సంసార బంధనాలు ఉండవు. ద్వైతీభావం ఉన్నటువంటి వాడికి మాత్రం ఈ సంసారం మీద భయం ఉంటుంది. సంసార బంధనాల్లో చిక్కుకుని దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి వాడు ఆ అజ్ఞానం తొలగిపోగానే సంసార బంధనాలన్నీ కూడా తెంచివేసుకుని ఆనందమయుడైనటువంటి ఆ పరబ్రహ్మలో లీనమైపోతాడు. ఈ రకంగా ఆనందమయుడు అంటే చైతన్యమైనటువంటి బ్రహ్మయే కాని
ప్రకృతి కాదు అని వివరించాడు ఈ యొక్క 6వ అధికరణలో వ్యాస భగవానుడు. ఇక 7వది అంతరధికరణము. ఈ అధికరణంలో ఆదిత్య మండలంలో ఉన్నటువంటి పురుషుడు, కళ్ళల్లో ఉన్నటువంటి పురుషుడు ఈ ఇద్దరు ఒకటేనా, ఇతడు జీవుడేనా అనేటటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఆదిత్య మండలంలో ఉన్నటువంటి పురుషుడు, అక్షిలో ఉన్నటువంటి పురుషుడు సంసారి అయినటువంటి అతిశయమును పొందినటువంటి జీవుడు కాదు. ఇతడు పరమేశ్వరుడు. పరమాత్మ అనేవాడు పాపరహితుడు. ఈ ధర్మం అనేది కళ్ళల్లో ఉన్నటువంటి పురుషుడికి కూడా చెప్పబడింది కాబట్టి ఇతడు కూడా పరమాత్మయే. కళ్ళల్లో ఉండేటటువంటి పురుషుడు ఎవడైతే ఉన్నాడో అతడే పరమాత్మ అని ఋగ్వేద సామవేదాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. అతడే బ్రహ్మ. ఇదే విషయాన్ని ఇందాక మనం చెప్పుకున్నాం. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి ఒక ప్రకటన చేశాడు అని చెప్పుకున్నాం. చూడండి, విరోచనుడికి ఇంద్రుడికి కూడా చెప్పాడు, మీ కళ్ళల్లో ప్రకాశించేటటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో అతడే పరమేశ్వర స్వరూపము, అతడే పరమాత్మ అన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పరమాత్మకు శబ్ద స్పర్శ రూపాదులు ఏవీ కూడా లేవు. అతడు అవ్యయుడు. ఛాందోగ్యోపనిషత్తులో సనత్ కుమారుడు నారదుడికి బ్రహ్మోపదేశం చేస్తూ ఆత్మ సర్వవ్యాపకమైనటువంటిది, ఊర్ధ్వలోకాల్లోనూ అధోలోకాల్లోనూ కూడా అది వ్యాపించి ఉన్నది అన్నాడు. అంటే ఈ పరమేశ్వర స్వరూపము అనేది సర్వవ్యాపకమైనటువంటిది. సూర్యుడు వేరు, పరమాత్మ వేరు. ఆ పరమాత్మ సూర్యుడిలోనే ఉన్నాడు. సూర్యుడు పరమాత్మ ఇద్దరు ఒకటి కాదు. పరమాత్మ అనేవాడు సూర్యుడిలో ఉన్నాడు. సూర్యుడు వేరు, పరమాత్మ వేరు. అక్కడ కనిపించేవంటి పరమాత్మ సూర్యుడు కాదు. బృహదారణ్యకంలో చెప్పినట్టుగా సూర్యుడు అన్ని భూతాలకు మధువు. అన్ని భూతాలు కూడా ఆదిత్యునికి మధువు లాంటివి. ఆదిత్యంలో ఉన్నటువంటి ప్రకాశవంతమైన పురుషుడు ఎవడైతే ఉన్నాడో అతడే పరమేశ్వరుడు. పరమాత్మ ఆదిత్యలోకంలో ఉంటాడు. ఆదిత్యలోకం అతన్ని ఎరగదు. ఆదిత్యలోకమే అతని యొక్క శరీరం. ఆదిత్యలోకంలో ఉంటూ ఆదిత్యలోకాన్ని కూడా నియంత్రిస్తాడు. అతడే సర్వాంతర్యామి, అంతర్యామి ఆత్మ. అతడే పరబ్రహ్మ. కాబట్టి ఆదిత్యుని కన్నా భిన్నమైనటువంటి వాడు ఆ పరమాత్మ అని వివరించాడు వ్యాస భగవానుడు ఈ యొక్క 7వ అధికరణంలో. ఇక 8వది ఆకాశాధికరణం. ఆకాశ తద్లింగాతు. ఆకాశము అనేటటువంటి శబ్దం పరమాత్మను సూచిస్తుంది అంటూ ఉన్నాడు. ఛాందోగ్యోపనిషత్తులో శిలకుడు, దౌర్బల్యుడు, ప్రవాహనుడు వీళ్ళు ముగ్గురు కూడా ఉద్గీత మీద వాదోపవాదాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ శిలకుడు అడుగుతూ ఉన్నాడు, ఈ లోకానికి ఆధారం ఏది? ప్రవాహనుడు చెబుతూ ఉన్నాడు, సర్వాభిన్నమైనటువంటి ఆకాశమే ఈ లోకానికి ఆశ్రయము. ఆకాశం అంతటా ఆవరించి ఉన్నది. ఆకాశము అంటే పరబ్రహ్మ. సమస్త లోకాలు, జీవకోటి అంతా కూడా